వరకు కూడా స్వదేశీ అంటే ఇండియన్ టెక్స్టుల గురించి చూసాం వీళ్ళకి సంబంధించి, రైట్. ఇప్పుడు ఫారెన్ టెక్స్ట్స్, విదేశీ గ్రంథాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి ఫస్ట్ మొత్తం అన్ని చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇక్కడ న్యాచురల్ హిస్టరీ, ఓకే. న్యాచురల్ హిస్టరీ అనే బుక్లో కూడా శాతవాహనాస్ గురించి తెలుసుకుంటాం. ఇంకా నెక్స్ట్ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, ద పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. 3 గైడ్ టు జాగ్రఫీ. 4 సియూకి. 5 ఇంకేమున్నాయి, ఇండికా. సో ఈ టెక్స్ట్లు అన్నీ కూడా దేనికోసం అంటే శాతవాహనుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది అనమాట, రైట్. ఇక్కడ ఫస్ట్ న్యాచురల్ హిస్టరీ గురించి మాట్లాడదాం. న్యాచురల్ హిస్టరీ ఇట్ ఈస్ బై ఓకే, రైట్. ఫస్ట్ వన్ ఇక్కడ దీన్ని రచించింది ఎవరంటే ప్లినీ అంటాం, ఓకే. ప్లినీ ఎక్కడికి సంబంధించినట్టంటే హీ బిలాంగ్స్ టు రోమ్ నగరానికి చెందినవాడే ప్లినీ. సో ఈ న్యాచురల్ హిస్టరీని ఏ లాంగ్వేజ్లో రాశాడని అడిగితే లాటిన్ లాంగ్వేజ్లో రాశాడు. ఇట్ ఈజ్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్, ఓకే. సో ఇందులో దేని గురించి మాట్లాడతాడంటే శాతవాహనాస్ పీరియడ్లో అక్కడ చారిత్రక ఆధారాల గురించి, అంటే తూర్పు దేశాల చరిత్ర, అంటే ఎక్స్పెషల్గా ఏం చెప్తామంటే ఇక్కడ తూర్పు దేశాల చరిత్ర, సాంఘిక, ఆర్థిక, భౌగోళిక అంశాల గురించి వివరించాడు అనమాట. సో యూరప్ ఖండం, మనోడు రోమ్కి సంబంధించినోడు కాబట్టి ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి హిస్టారికల్, జియోగ్రాఫికల్, ఎకనామికల్, సోషల్ కండిషన్స్ ఎలాగ ఉన్నాయో న్యాచురల్ హిస్టరీలో ఓకే, రైట్. సో ఇంకా యూరోప్లో ఉన్న గోల్డ్ అంతా ఇండియాకి తరలిపోతుంది, యూరోప్లో ఉన్న బంగారం అంతా ఇండియాకి తరలిపోతుంది అని బాధపడ్డాడు పాపం ప్లినీ. ఎందులో అంటే ఈ న్యాచురల్ హిస్టరీ అనే బుక్లోనే, రైట్. ఇంకా మైసోలియా, ప్రస్తుతం మచిలీపట్నం అని పిలుస్తున్నాం కదా, దాన్ని మైసోలియా అంటాం, ఓకే. ఈ మైసోలియా నుంచి మస్లిన్ వస్త్రాలు, మస్లిన్ క్లాత్స్ అంటాం అనమాట. ఆ మస్లిన్ వస్త్రాలు మైసోలియా నుంచి రోమ్కి ఎక్స్పోర్ట్ చేసేవారు అనమాట మనోళ్ళు. మనోళ్ళు అంటే ఇక్కడ శాతవాహనులు రోమ్కి ఎక్స్పోర్టింగ్ జరిగేది, ఓకే, రైట్. ఇంకేం మాట్లాడాడంటే ఇక్కడ మైసోలియా నుంచి వెళ్తున్నాయి, ఓ క్లియర్. శాతవాహనులకి 30 ఫోర్ట్లు ఉన్నాయి, అలాగే బలమైన మిలిటరీ ఉంది అని వివరించాడు ఎందులో అంటే న్యాచురల్ హిస్టరీలో, క్లియర్, రైట్. ఇది శాతవాహనుల గురించి న్యాచురల్ హిస్టరీలో ప్లినీ ఏం చెప్తున్నాడు, దేనికోసం చెప్తున్నాడు అనేది ఇది, రైట్. నెక్స్ట్ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఎరిత్రియన్ సీ దీన్ని ఇంకొక రకంగా ఎలా పిలుస్తామంటే ఎర్ర సముద్రం మీద దినచర్య అని పిలుస్తాం అన్నమాట. ఏమంటాం, ఎర్ర సముద్రం మీద పై దినచర్య, ఓకే. ఎరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రం అన్నమాట. ఎరిత్రో అంటే రెడ్, ఓకే. సో ఇట్ ఈజ్ ఎ గ్రీక్ లాంగ్వేజ్. ఇది ఏ భాషలో రచించారంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఉంటుంది ఇది. సో దీన్ని రచించింది ఎవరు అంటే అజ్ఞాత నావికుడు, ఎవరో తెలియదు మనకి, అజ్ఞాత నావికుడు అంటాం, అన్నోన్ నావిగేటర్ అంటాం అన్నమాట. సో ఇది రచయిత ఎవరో తెలియదు కాబట్టి అన్నోన్ నావిగేటర్ అని మాట్లాడతాం. సో ఇందులో కూడా దేని గురించి మాట్లాడారు అంటే రోమ్కి మరియు
ఆగ్నేయాసియా, ఆగ్నేయాసియా అంటే రోమ్కి ఆగ్నేయాసియాకి ఈ ఏరియాకి మధ్యలో వర్తక వాణిజ్యాలు ఎలా జరుగుతున్నాయి, ఓకే, ట్రేడ్ ఎలాగుంది, వర్తకం ఎలా జరుగుతుందో వివరించింది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఓకేనా, రైట్. ఇంకా ఎక్కడ ఏం చెప్తుందంటే బ్రోచ్, బరుకచ్చం అంటాం దీన్ని, అంటే ఇది ఒక పోర్ట్ సిటీ అనమాట. ఇది ఒక పోర్ట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది, గుజరాత్లో ఉన్నదే బ్రోచ్. ఓకే, దీనికోసం సో శాతవాహనాస్ ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఎవరు ఉన్నారంటే ఇక్కడ శకులు ఉన్నారనమాట, శకులు. సో శకులకి శాతవాహనులకి ఈ భరూచ్ అనే పోర్ట్ కోసం ఎప్పుడు యుద్ధాలు జరిగేవి అని చెప్పి బుక్లో రాశారు మనకి. క్లియర్, రైట్. ఇంకా ఇంకేం రాశారంటే అరికమేడు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అరికమేడు ఎక్కడ ఉందంటే పుదుచ్చేరికి దగ్గర ఉంటుంది, పుదుచ్చేరి సమీపంలో ఉన్నదే అరికమేడు ఇది. ఓకే, సో పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ ఈ టెక్స్ట్లో అరికమేడ్ని ఎలాగంటే ఒక ఇంటర్నేషనల్ పోర్ట్ సిటీ కింద మెన్షన్ చేశారు. ఇంటర్నేషనల్ పోర్ట్, ఒక అంతర్జాతీయ ఓడరేవు, అంతర్జాతీయ ఓడరేవుగా పరిగణించారనమాట. ఓకే, రైట్. సో ఇంకా అరికమేడ్ని ఏమని పిలుస్తామంటే రోమ్ వర్తకుల మార్కెట్ స్ట్రీట్ అంటాం, మార్కెట్ వీధి అనమాట. అరికమేడ్ మొత్తం ఎవరు ఉంటారండి, రోమ్ వర్తకులు ఉంటారు. ఓకే, రైట్. ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఇక్కడ తూర్పు తీరంలో శాతవాహనులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పెద్ద రేవుపట్నం ఏది అంటే ఇక్కడ కొడ్డూరా అంటాం, కొడ్డూరా. సో ఈ కొడ్డూరా ఏంటంటే ప్రజెంట్ గూడూరు అంటాం దీన్నే, గూడూరు. సో రోమ్కి ఎక్కువ వర్తక వాణిజ్యాలు ఎక్కడి నుంచి జరిగేవంటే ఈ కొడ్డూరా గూడూరు నుంచి జరిగేవి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. జాగ్రఫీ గైడ్ టు జాగ్రఫీ అనే బుక్ ఉంది. సో దీన్ని రాసింది ఎవరంటే టాలమీ అంటాం అతన్ని. ఓకే, సో ఏ లాంగ్వేజ్లో రాశాడంటే ఇక్కడ టాలమీ ఏన్షియంట్ గ్రీక్ లాంగ్వేజ్ అంటాం దీన్ని, ఏన్షియంట్ గ్రీక్. సో ప్రాచీన గ్రీక్ భాషలో ఉంటుంది ఇది. ఓకే, రైట్. ఇక్కడ ఏం చెప్తుందంటే గైడ్ టు జాగ్రఫీలో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కూడా దేని గురించి అంటే వర్తక వాణిజ్యాల గురించి, వర్తకం గురించే చెప్తారు ఇక్కడ కూడా. ఎక్కువగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్రోచ్ ఒకటి, సోపారా, కళ్యాణి ఇవన్నీ పశ్చిమ తీరంలో పోర్టులు అనమాట, పశ్చిమ తీరంలో ఉన్న పోర్ట్స్ ఇవన్నీ. సో దాంతోపాటు తూర్పు తీరంలో మైసోలియాలో ఉన్న దీని గురించి ఎక్కువగా మాట్లాడారు అనమాట. ఓకే, రైట్. ఇది గైడ్ టు జాగ్రఫీ. తర్వాత గైడ్ టు జాగ్రఫీ అయిపోయాక ఇంకేమున్నాయి, సియుకి ఉంది, సియుకి యాన్ సాంగ్ దీన్ని రచించింది ఎవరంటే ఈయన ఉయాన్ సాంగ్ అంటాం అతన్ని. ఓకే, సో దీన్నే ఏమని పిలుస్తామంటే బుద్ధిస్ట్ రికార్డ్స్ అంటాం, బుద్ధిస్ట్ రికార్డ్స్ అంటాం. ఈ హుయాన్ సాంగ్ ఏం చేశారంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాజ్యాలు తిరిగేశాడు. ఓకేనా, సో ఈ యాక్చువల్గా ఇతను ఏ దేశానికి సంబంధించినవాడు అంటే చైనాకి సంబంధించిన కుర్రాడు. హుయాన్ సాంగ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి అన్ని రాజ్యాలు సందర్శించాడు. కాబట్టి అదే ప్రాసెస్లో ఎవరి గురించి చెప్తాడంటే ఇక్కడ శాతవాహనాస్ గురించి చెప్తాడు. ఓకే, రైట్. సో దట్ ఈజ్ అబౌట్ సియుకి. దెన్ నెక్స్ట్ ఇండికా. సో దీన్ని రచించింది ఎవరంటే ఇక్కడ మెగాస్థనీస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈయన
మెగస్తనిస్. సో ఈ బిలాంగ్స్ టు గ్రీకుకి సంబంధించినోడు ఈయన. ఓకే, సో గ్రీక్కి సంబంధించిన మెగస్తనిస్ ఈజ్ ద ఫస్ట్ గ్రీక్ అండ్ ఫారెన్ ట్రావెలర్ ఇన్ ఇండియా. ఓకే, లేకపోతే అంబాసిడర్ ఇన్ ఇండియా. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి గ్రీకు లేదా విదేశీ యాత్రికుడు లేదా రాయబారి ఎవరంటే ఈ మెగస్తనిస్ అనమాట. ఓకే రైట్. ఇండికాలో సో మౌర్యుల పీరియడ్లో వస్తాడు, యాక్చువల్గా మగధకు వస్తాడు. అదే పీరియడ్లో శాతవాహనాస్ కూడా ఉంటారు కాబట్టి వీళ్ళ గురించి కూడా రాస్తాడు అనమాట. ఓకే, మౌర్యుల పీరియడ్లో అంటే ఇక్కడ మనకి వాళ్ళకి సామంతులుగానే పనిచేశారు కదా శాతవాహనాసు. సో అందుకే వీళ్ళ గురించి కూడా కొద్దిగా రాస్తాడు. దాంతోపాటు వీళ్ళకి బలమైన మిలిటరీ ఉందని కూడా రాస్తాడు. మిలిటరీ. దాంతోపాటు చెప్పిన ఇంకొక మాట ఏంటంటే భారత్లో బంగారు పుట్టలు పెట్టే చీమలు కలవు. బంగారు పుట్టలు పెట్టే చీమలు కలవు. ఈ స్టేట్మెంట్ ఎక్కడదంటే ఇండికాలోదే. ఓకే, సో ఇక్కడ గైడ్ టు జాగ్రఫీ ఉంది, సిఓకి ఉంది, ఇండికా ఉంది, న్యాచురల్ హిస్టరీ ఉంది, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ ఉంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఎక్కడన్నా నీకు ఏ ఫారెన్ టెక్స్ట్లో అని అడిగితే ఇండికాలోది అనమాట. ఓకే, ఫౌండ్ యాంట్ హిల్స్ ఇన్ ఇండియా. రైట్. సో దీస్ ఆర్ ద ఫారెన్ సోర్సెస్, లిటరేచర్ సోర్సెస్ ఆఫ్ శాతవాహనస్. రైట్. శాతవాహనులకు సంబంధించి విదేశీ ఆధారాలు ఇవి. ఓకేనా. నెక్స్ట్ సో శాతవాహనులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనే అంశం మీద కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కర్ణాటక అని కొందరు అంటారు, మహారాష్ట్ర వాళ్ళని కొందరు అంటారు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళని కొందరు అంటారు, లేక నార్త్ ఇండియా నుంచి వచ్చారని చెప్పి కొంతమంది అంటారనమాట. సో ఇలా భిన్నాభిప్రాయాల్లో దేనికి అంగీకరించారు, దేనిని వ్యతిరేకించారు అనేది చూద్దాం ఇప్పుడు. నౌ ఆరిజిన్ అండ్ ఒపీనియన్స్. జన్మస్థలం పై అభిప్రాయాలు. సో శాతవాహనులు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అన్న కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, సో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్. సో అందులో కొంతమంది ఏమంటున్నారంటే శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటున్నారు. సో ఇలా కర్ణాటక ప్రాంతానికి చెందింది అన్న వాళ్ళు ఎవరంటే ఇక్కడ సుక్తాంకర్ అంటాం. సుక్తాంకర్. ఓకే, సుక్తాంకర్. రైట్. ఇక్కడ ఈ సుక్తాంకర్ అనే ఆయన కర్ణాటకకు సంబంధించిన వాళ్ళని ఎలా చెప్తున్నాడు, వాట్ ఈజ్ ద సోర్స్ అంటే, సో లాస్ట్ మనకి పులోమావి III ఉన్నాడు. పులోమావి III ఇతను ఎవరంటే లాస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహనస్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇతను వేయించిన శాసనం ఏంటంటే మేకధోని శాసనం అంటాం. మేకధోని శాసనం దొరికింది. ఇందులో ఒక ఊరు పేరు ఉంటుంది, దాన్ని ఏమైనా పిలుస్తారంటే ఇక్కడ శాతవాహనిహర. నెక్స్ట్ పల్లవ కింగ్ ఉంటాడు ఒక ఆయన, పల్లవరాజు 4th శివస్కందవర్మ. 4th శివస్కందవర్మ. 4వ శివస్కందవర్మ ఏం చేస్తాడంటే ఒక శాసనాన్ని నయిస్తాడు. దాని పేరే హీరహడవల్లి శాసనం అంటాం దాన్ని. సో ఇందులో కూడా ఒక పేరు ఉంటుంది, దాని పేరే శాతవాహని రర్ధ. ఈ పేరు ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు శాసనాలు బేస్ చేసుకుని సో శాతవాహనిహర, శాతవాహని రర్ధ ఈ పేర్లు బేస్ చేసుకుని శాతవాహనులది ఈ కర్ణాటక ప్రాంతమే జన్మస్థలం అని చెప్పి మనోడు అభిప్రాయం అన్నమాట. సో ఈ రెండు పేర్లని బేస్ చేసుకున్నంత మాత్రాన శాతవాహనులు కర్ణాటక అని చెప్పలేము అని చెప్పి కొంతమంది దీన్ని వ్యతిరేకించారనమాట. సో ద థియరీ, ఈ సిద్ధాంతం అనేది ఫెయిల్డ్ అని చెప్పొచ్చు. క్లియర్. రైట్. రెండవది మహారాష్ట్రవాదం, విదర్భవాదం అంటాం. శాతవాహనులు విదర్భ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఎవరన్నారంటే ఒక హిస్టోరియన్ అంటాడు, అతని పేరే మిరాసి, వివి మిరాసి. ఈ వివి మిరాసి శాతవాహనులు విదర్భ ప్రాంతం అని చెప్పాడు. సో ఇతనికి సంబంధించిన ఆధారం ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి, GPS
నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఇతనికి ఒక టైటిల్ ఉంటుంది, దాన్నే ఇక్కడ చూడు, బేనాకట బేనాకట సామి అంటాం, బేనాకట సామి అని పిలుస్తాం. సో ఈ టైటిల్ బేస్ చేసుకొని మిరాసి ఏం చెప్తున్నాడంటే బేనా అనేది ఒక రివర్ అన్నమాట, ఇది ఒక నది. ఏ నది అంటే వెన్గంగా నది ఉంటుంది ఇక్కడ. ఈ వెన్గంగాకు ఒక ఉపనది ఉంది, దాని పేరే కన్హాన్. కన్హాన్ అనేది దీనికి ఉపనది. సో ఈ కన్హాన్ నదే బేనా నది. ఈ బేనా నదిన ఒడ్డున ఉన్న రాజధాని నగరాన్ని చేసుకొని గౌతమి పుత్ర శాతకర్ణి పరిపాలిస్తున్నాడని చెప్పి వివి మిరాసి వాదం అన్నమాట. ఓకే, సో విదర్భవాదం ఇది, బట్ ఇది కూడా ఫెయిల్డ్ అని చెప్పొచ్చు ఒక రకంగా, రైట్. తర్వాత మూడోది మహారాష్ట్ర. మహారాష్ట్రవాదం. సో ఎంహెచ్ వాదం అన్నమాట ఇక్కడ. సో దీనికి మహారాష్ట్ర అని చెప్తున్నారు కొంతమంది, వాళ్ళలో ఎవరంటే ఇక్కడ చూడు, శ్రీనివాస అయ్యంగర్ ఒకడు, శ్రీనివాస అయ్యంగర్, గోపాలాచారి, బండారి, సర్కార్, వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ నాసిక్ శాసనం ఉంది, నానాఘాట్ శాసనం ఉంది. సో ఈ రెండు శాసనాల్లో మనకి ఎక్కువ ఏ ప్రాంతం గురించి ప్రస్తావించారంటే మహారాష్ట్ర ప్రాంతం గురించే ప్రస్తావన జరుగుద్ది. నాసిక్ ఉన్నదే అక్కడ కాబట్టి, సో ఆంధ్ర ప్రాంతం గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు ఇందులో, ఈ రెండిట్లో కూడా ఆంధ్ర. ఓకే, కాబట్టి ఇది ఒక సోర్సు. ఇంకా మాట్లాడితే పులోమావి 2 ఉన్నాడు, పులోమావి 2. సో పులోమావి 2 వచ్చే వరకు కూడా అమరావతి అంటే ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడ శాసనాలు లేవు. అమరావతి ఇన్స్క్రిప్షన్ పులోమావి 2 వేయించాడు కదా, అప్పటి వరకు కూడా ఇతని కంటే ముందు చాలామంది శాతవాహన రాజులు ఉన్నారు, బట్ అప్పటి వరకు ఏపీలో ఆంధ్రాలో ఇలాంటి శాసనం అనేది లేదు. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఏదంటే మహారాష్ట్ర అని చెప్పి వీళ్ళందరూ ఇక్కడ చెప్తున్నారు. దాంతోపాటు వీళ్ళ ఫస్ట్ రాజధాని ఏదంటే ప్రతిష్టానపురం, పైటాన్ అంటాం దాన్ని, అర్థమైందా? సో వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ కాన్సెప్ట్ చెప్తున్నారు ఇక్కడ. క్లియర్, రైట్. నెక్స్ట్ ఇంకా నాలుగోది ఏంటంటే ఆంధ్రవాదం కూడా ఉంది ఇక్కడ. ఆంధ్రవాదం. సో వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి, కానీ చూడు అందులో మనకు చెప్పేవాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఆర్జీ బండార్కర్ అంటాం అతన్ని, ఆర్జీ బండార్కర్. అతనితో పాటు విఏ స్మిత్, వీటితో పాటు బార్నెట్. సో వీళ్ళందరూ కూడా 1, 2, 3 ఇంకా కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ శాతవాహనులది ఆంధ్ర అని చెప్పి ఒక సిద్ధాంతం ప్రవేశపెడతారు. సో ఎందుకు ప్రవేశపెట్టారనే కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, సో కొన్ని గ్రంథాల్లోని కొన్ని శాసనాల్లోని ఏమని ఉంటుందంటే తేలివాహ నది ఒడ్డున ఆంధ్రనగరి అని ఉంటుంది. తేలివాహ నది ఒడ్డున ఆంధ్రనగరి. కొంతమంది ఏమంటారంటే ఈ తేలివాహ నది అంటే మహానదికి ఉపనది ఉంటుంది కదా, ఒడిశాలో మహానది ఉంది, దానికి ఉపనది తేల్ అనే నది ఉంటుంది, అది అని చెప్పి కొంతమంది అంటారు. అలా కాకుండా తేలివాహ అంటే కృష్ణ నది అని చెప్పి కొంతమంది అంటారు. సో కృష్ణా నది ఒడ్డున ఆంధ్రనగర్ ఏదంటే విజయవాడ. సో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ధరణికోటను రాజధానిగా, అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు ఫస్ట్. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని వీళ్ళందరూ వాదిస్తుంటే, మహారాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని వీళ్ళందరూ వాదిస్తున్నారు. సుక్తాంకర్ కర్ణాటకకి చెందిన వాళ్ళని చెప్తున్నాడు, వివి మిరాసి విదర్భ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు అనమాట. సో మోస్ట్ యాక్సెప్టబుల్ ఏదంటే మనం మహారాష్ట్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే సో ఫస్ట్ మహారాష్ట్ర నుంచి రూలింగ్ చేసేటప్పుడు శకులు దాడులు జరుగుతాయి వీళ్ళ మీద. శకులు దాడులు జరిగినప్పుడు పైఠాన్ నుంచి ధరణికోటకి వీళ్ళ రాజధాని మార్పు చేసుకున్నారని చెప్పి ఈ రాజకీయ చరిత్ర చదివేటప్పుడు తెలుసుకుంటాం మనం. సో ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇవి వాదాలు. జన్మస్థలాలకి సంబంధించిన అభిప్రాయాలు ఎవరి అంటే శాతవాహనులు.